ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ఇలా పూర్తిగా అబద్ధాలు చెప్తూ ఇలా 6 గ్యారెంటీల విషయము పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొదటి 100 రోజుల లోపలనే 6 గ్యారెంటీలు ఇస్తామని హామీలు ఇచ్చి దేవుని గుడిలలో ప్రమాణాలు చేసి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఆనాడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారు దేవుని గుళ్ళల్లో సంతకాలు పెట్టి మొదటి 100 రోజుల్లోనే మేము రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని, ఇవాళ మొదటి 100 రోజుల్లోనే మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామని, ఇవాళ తులం బంగారం ఇస్తామని, ఇవాళ పెన్షన్లు 2,000 4,000 రూపాయలకు చేస్తామని, 4,000 రూపాయలు 4,000 రూపాయల వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇలా దాదాపు 3 బడ్జెట్లు పెట్టేసిండ్రు. అంటే దాదాపు వాళ్ళు పెట్టే 5 బడ్జెట్లు పెట్టే అవకాశాలు ఉంటాయి. దాంట్లో 3 అయిపోయినాయి. అంటే దాదాపు ఇలా 60 నుంచి 65% బడ్జెట్ పెట్టేసిండ్రు. అంటే ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు, ఇప్పుడు పెడతా ఉన్నారు 3వ బడ్జెట్. అది గవర్నర్ ప్రసంగంలో కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఒక్క దగ్గర కూడా ఇలా రైతు భరోసా 15,000 రూపాయలు వేస్తామని రైతులకి చెప్పి ఇలా ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇప్పటిదాకా రైతు బంధు అనేది 3 పైసలు మిస్ చేసింది అని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు రైతు బంధు అయితే నేను వేసినా అది పోయిందా లేదా రైతులకి నాకు తెలియదు అంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక బాధ్యత కలిగా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎందుకు మా రైతులకి రైతు బంధు వేస్తలేరని మా తెలంగాణ రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ బోనస్ ఇస్తామన్నారు. ఇలా రైతులకి బోనస్ ఎందుకు ఇవాళ దాకా కూడా మీరు బోనస్ ఇవ్వలే అని మేము అడుగుతా ఉన్నాం. మీరు యూరియా బస్తాలు టైంకి ఎందుకు ఇస్తలేరు రైతులకి అని మేము రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 2,500 రూపాయలు ఇప్పటిదాకా ఎందుకు ఇయ్యలే అని తెలంగాణలో 1,67,00,000 మంది మహిళల పక్షాన మేము అడుగుతా ఉన్నాము ఎందుకు ఇయ్యలేదని. మా తెలంగాణలో పెళ్లి చేసుకున్న ఆడబిడ్డల పక్షాన అడుగుతా ఉన్నాం. కేవలం కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నది. మీ తులం బంగారం ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు అని మేము మా ఆడబిడ్డల పక్షాన అడుగుతా ఉన్నాం. ఇలా ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు, అవ్వకి ఇస్తామన్నారు. మరియు అలా కేసీఆర్ గారు ఇస్తున్న 2,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తా ఉన్నారు. మీరు ఇస్తా అన్న 4,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు, అవ్వకి ఇస్తామన్నారు. మరి ఆ ఇద్దరికి ఎందుకు పెన్షన్ ఇస్తలేరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు వికలాంగుల పెన్షన్ ఉన్నది 4,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిందే ఇస్తారు తప్పే ఇలా 4,000 రూపాయల పెన్షన్ 6,000 చేస్తామన్నారు. ఆ 6,000 ఎందుకు చేస్తలేరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు యువకులకి ఇలా మొట్టమొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి? ఇప్పటిదాకా నిరుద్యోగులకి ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఆనాడు అశోక్ నగర్కి పోయినరు. అక్కడ ఉన్న పిల్లలందరినీ రెచ్చగొట్టిర్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము మీకు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం డిసెంబర్ లోపల అన్నారు. ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? ఇలా ఇంకా సిగ్గు లేకుండా ఈ గవర్నర్ ప్రసంగంలో మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అని చెప్పుకుంటూ 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఎంత సిగ్గుచేటు అని చెప్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల్ని తీసుకుపోయి ఖైదాలు ఇచ్చి ఇలా మేము ఇచ్చినాము అని చెప్తా ఉన్నారు. ఇలా చాలా తెలివి అనుకుంటారు, అతి తెలివి అనుకుంటారు. ప్రతి యువకుడు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి యువకుడు మీరు చేసే ప్రతిదీ ఇలా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. తెలంగాణ యువత మొత్తము టైం కోసం వేచి చూస్తున్నారు అని చెప్తా ఉన్నాను. ఇలా అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా ఇస్తా అన్నారు. ఆ నిరుద్యోగ భృతి కూడా ఎందుకు ఇవ్వలే యువకులకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ తెలంగాణలో ఉన్న యువత పక్షాన కూడా ఆ 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలా ఖచ్చితంగా నిరుద్యోగ భృతి కూడా యువకులకు ఇవ్వాలని కోరుకుంటూ మరియు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.